హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు జూలై నెలలో జరిగిన వెరీ ఇంపార్టెంట్ టాప్ 50 కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ జూలై నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తో పాటు చివరి నెల అనగా జూన్ నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్లు మీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఈ పీడిఎఫ్లు కావాలో వాళ్ళు వెంటనే వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయిపోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే, ఒకటవ ప్రశ్న, ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ అనే రెండు దేశాలను వేరు చేసే ఇంగ్లీష్ ఛానల్ను ఈ దిన భారతదేశపు మొట్టమొదటి మాతృమూర్తి ఎవరు? ఆన్సర్ తన్వీ చవాన్ దేవర్. ఈమె మహారాష్ట్రకు చెందినది. ఇంగ్లీష్ ఛానల్ అనేది బ్రిటన్ దేశములోని దోవర్ అనే ప్రాంతము నుంచి ఫ్రెంచ్ తీరం వరకు సుమారు 42 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. తరువాత రెండవ ప్రశ్న, ఏ ఈశాన్య రాష్ట్రములో ఇటీవల జెనోఫ్రిస్ అపటాని అనే అరుదైన కొమ్ముల కప్ప కనుగొనబడినది మరియు ఈ కప్ప ఏ సంరక్షణ కేంద్రములో లభ్యము అయినది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము. లభించిన ప్రదేశము లేదా సంరక్షణ కేంద్రము వచ్చేసి టేల్ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. అదే విధముగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రములో నివసించే అపటాని అనే తెగ వారి పేరు మీదుగా ఈ కప్పకు నామకరణం చేయటము జరిగినది. తరువాత మూడవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న అన్ని రవాణా శాఖ కార్యాలయాలలో ఉన్నటువంటి ఈ ప్రగతి అనే వెబ్ సాఫ్ట్వేర్తో పాటు కేంద్రానికి చెందిన ఏ వెబ్ పోర్టల్లో రవాణా శాఖ సేవలను ప్రారంభించనుంది? ఆన్సర్ వాహన్ అనే వెబ్ పోర్టల్. తరువాత నాలుగవ ప్రశ్న, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థానము ఎంత? ఆన్సర్ 10th ప్లేస్. అదేవిధంగా నాణ్యమైన విద్య మరియు పరిశ్రమలు మరియు మౌలిక వసతుల కల్పనలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 20వ స్థానములో నిలవటము జరిగినది. అదే అసమానతలను తగ్గించడములో అయితే 17వ స్థానములో నిలవటము జరిగినది. నీతి ఆయోగ్ సంస్థ యొక్క ప్రస్తుత CEO వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం. తరువాత ఐదవ ప్రశ్న, ఇటీవల ముగిసిన బ్రిటన్ దేశపు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి నూతన 58వ దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నిక కాబడినారు? ఆన్సర్ కీర్ స్టార్మర్. ఇతని యొక్క సొంత పార్టీ వచ్చేసి లేబర్ పార్టీ. అదే విధముగా ప్రస్తుత బ్రిటన్ దేశం యొక్క రాజు వచ్చేసి చార్లెస్ III. అదే విధముగా ఈ కీర్ స్టార్మర్ అనే అతను పోటీ చేసినటువంటి స్థానము వచ్చేసి హాల్బర్న్ సెయింట్ ఫ్రాంక్రస్. తరువాత ఆరవ ప్రశ్న, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనగా CNGను వినియోగించి ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా CNG బైక్ను ఇటీవల ఏ సంస్థ తయారు చేసినది మరియు ఆ బైక్ యొక్క పేరు ఏంటి? ఆన్సర్ బజాజ్ కంపెనీ. ఈ తయారు చేసిన CNG బైకునకు ఫ్రీడమ్ 125 అనే పేరును పెట్టడము జరిగినది. తరువాత ఏడవ ప్రశ్న, కలుషిత జలాల్లో ఉండే మెదడు అమీబా కారణముగా ఇటీవల కేరళ రాష్ట్రములో ఒక బాలుడు చనిపోవటము జరిగినది. అయితే ఆ బాలుడు చనిపోవడానికి అమీబా వల్ల సంక్రమించిన వ్యాధి పేరేంటి? ఆన్సర్ ఈ మెదడు తినే అమీబా అనేది ఒక బ్యాక్టీరియా. దీనివల్ల సోకే వ్యాధి వచ్చేసి అమీబిక్ మెనింజో ఎన్సైఫలైటిస్. అయితే ఈ మెదడు తినే అమీబా అనేది శరీరములోకి ఏ భాగము గుండా ప్రవేశిస్తుంది అంటే ముక్కు భాగము నుంచి ప్రవేశిస్తుంది. తరువాత 8వ ప్రశ్న, ఇటీవల నేపాల్ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బల పరీక్ష అనగా విశ్వాస పరీక్షలో అధికారములో ఉన్న సంకీర్ణ కూటమి యొక్క ఏ ప్రధాని ఓడిపోవటము జరిగినది? ఆన్సర్
పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ. ఇతని యొక్క అధికార సంకీర్ణ కూటమి పేరు వచ్చేసి సిపిఎన్ అండ్ ఎంసి, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అండ్ మావోయిస్ట్ సెంటర్. అదేవిధంగా మన నేపాల్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి రామచంద్ర పాడెల్. ప్రచండ గారు దిగిపోవడంతో తదుపరి నూతన ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు అంటే కేపీ శర్మ ఓలీ. ఇతని యొక్క సంకీర్ణ కూటమి పేరు వచ్చేసి సిపిఎన్ యుఎంఎల్ అండ్ ఎన్సి, అంటే నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము కూడా సంకీర్ణ కూటమే. వీటి యొక్క అబ్రివేషన్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అండ్ ఎన్పి అంటే నేపాలీ కాంగ్రెస్. యుఎంఎల్ పార్టీ యొక్క అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ అయితే ఎన్పి పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా. తరువాత 9వ ప్రశ్న, 2024 సంవత్సరానికి గాను ఇటీవల లండన్ నగర వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగములో విజేత ఎవరు? ఆన్సర్ విన్నర్ వచ్చేసి క్రెజికోవా. ఈమె చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినది. అయితే తన ప్రత్యర్థి వచ్చేసి పావోలిని. ఈమె యొక్క సొంత దేశము ఇటలీ. తరువాత 10వ ప్రశ్న, 2024 సంవత్సరానికి గాను ఇటీవల లండన్ నగర వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగములో విజేత ఎవరు? ఆన్సర్ కార్లోస్ ఆల్కరాజ్. ఇతని యొక్క సొంత దేశము స్పెయిన్. అదేవిధంగా తన ప్రత్యర్థి వచ్చేసి నోవాక్ జోకోవిచ్. ఇతని యొక్క దేశము సెర్బియా. తరువాత 11వ ప్రశ్న, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము ఇటీవల మూలధనం వ్యయము కింద ఎన్ని కోట్లను కేటాయించినది? ఆన్సర్ 11,11,111 లక్షల కోట్లు. తరువాత 12వ ప్రశ్న, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ని ఈసారి కూడా బ్రిటిష్ వారి బ్రీఫ్ కేస్ విధానము కాకుండా ఏ పద్ధతిలో ప్రవేశపెట్టడము జరిగినది? ఆన్సర్ కాగితరహిత విధానము. ఇది ఒక ట్యాబ్లెట్లో బడ్జెట్ని ఈసారి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడము జరిగినది. తరువాత 13వ ప్రశ్న, గిరిజనుల యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు గాను కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ పథకానికి నాంది పలికినది? ఆన్సర్ జన్ జాతీయ ఉన్నతి గ్రామ్ అభియాన్. తరువాత 14వ ప్రశ్న, భారతదేశానికి తూర్పు వైపున ఉన్న ఏ 5 రాష్ట్రాలలోని దేవాలయ మరియు సంస్కృతి సంప్రదాయాలకు పునర్వైభవం తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ పేరుతో ఒక కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టినది? ఆన్సర్ ప్రణాళిక పేరు వచ్చేసి పూర్వోదయ. అయితే ఇది ఏ 5 రాష్ట్రాలకు సంబంధించినది అంటే బీహార్, జార్ఖండ్, ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. తరువాత 15వ ప్రశ్న, 2024 సంవత్సరానికి గాను నిస్సంకోచముగా నిజాయితీలను వెల్లడించే రచనలకు గాను ప్రతిష్టాత్మక పెన్ ప్రింటర్ అనే పురస్కారానికి ఎంపికైన భారతీయ సంతతి రచయిత ఎవరు? ఆన్సర్ అరుంధతి రాయ్. ఈ అవార్డు అనేది ఎవరి జ్ఞాపకార్థం ఇస్తున్నారు అంటే హరోల్డ్ పింటర్ గారి జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రతి సంవత్సరము ఇవ్వటము జరుగుతుంది. తరువాత 16వ ప్రశ్న, ఇటీవల కజకిస్తాన్ దేశ రాజధాని అయినటువంటి ఆస్తానాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూటమి యొక్క 24వ సమావేశములో నూతనముగా చేరిన 10వ సభ్య దేశము ఏది? ఆన్సర్ బెలారస్. తదుపరి అంటే 2025 సంవత్సరానికి గాను 25వ సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం
మన భారతదేశము అదే విధముగా దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయము అనేది చైనా దేశములోని బీజింగ్ నగరములో కలదు. తరువాత ఈ SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే కూటమిలో మన భారతదేశము ఏ సంవత్సరములో సభ్యత్వం తీసుకోవటం జరిగింది అంటే 2017వ సంవత్సరము. తరువాత 17వ ప్రశ్న, వైసీపీ ప్రభుత్వము ప్రారంభించిన ఆరోగ్యశ్రీ సేవలను నూతనముగా ఎన్నికైన కూటమి ప్రభుత్వము ఏ పేరుతో మార్చటము జరిగినది? ఆన్సర్ NTR వైద్య సేవ. తరువాత 18వ ప్రశ్న, కార్గిల్ వేదికగా జరిగిన భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధంలో విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము జూలై 25వ తేదీన జరుపుకునే విజయ్ దివాస్ని ఈసారి అంటే ఈ సంవత్సరము సైన్యము ఏ పేరుతో ఉత్సవాలను జరుపుకోవటము జరిగినది? ఆన్సర్ రజత్ జయంతి వర్ష్. తర్వాత 19వ ప్రశ్న, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఉగ్రదాడిని అణిచివేసేందుకు ఏ పేరుతో ఉగ్రదాడులను అణచివేయాలని కేంద్ర ప్రభుత్వము ఇటీవల ఏ ఆపరేషన్ని మొదలుపెట్టినది? ఆన్సర్ ఆపరేషన్ సర్ప్ వినాష్ 2.0. తర్వాత 20వ ప్రశ్న, సుస్థిర వ్యవసాయానికి మార్గదర్శకముగా నిలిచిన అంటే ప్రకృతి వ్యవసాయానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఏ సంస్థ ఇటీవల పోర్చుగల్ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అనే అవార్డును గెలుచుకోవటము జరిగినది? ఆన్సర్ APCNF సంస్థ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థ. తరువాత 21వ ప్రశ్న, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సంస్థ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవి అగర్వాల్. తరువాత 22వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను ఇటీవల జర్మనీ వేదికగా జరిగిన యూరో కప్ 2024వ సంవత్సర విజేత ఎవరు? ఆన్సర్ స్పెయిన్, ప్రత్యర్థి వచ్చేసి ఇంగ్లాండ్. తరువాత 23వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జాతీయ సాహిత్య పురస్కారానికి ఎంపికైన రచయిత్రి ఎవరు? ఆన్సర్ శివశంకరి. తరువాత 24వ ప్రశ్న, సాంప్రదాయ కళలను మరియు చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు గాను యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్లో భాగమైన వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ సంస్థ వారు భారతదేశంలోని ఏ నగరాన్ని ఇటీవల వరల్డ్ క్రాఫ్ట్ సిటీల జాబితాలో చేర్చటము జరిగినది? ఆన్సర్ శ్రీనగర్. ఇది మన భారతదేశము నుంచి 4వ నగరంగా చేరినది. ఇంతకుముందు చేరినటువంటి 3 నగరములు ఏవి అంటే ఒకటేమో జైపూర్, మలప్పురం, మరొకటేమో మైసూర్. తరువాత 25వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను సాహిత్య రంగములో చేసిన విశేష సేవలకు గాను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ కవికి ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య అవార్డునకు ఎంపిక చేయటము జరిగినది? ఆన్సర్ జోకంటి జగన్నాథం. ఇతను సిరిసిల్ల జిల్లాకు చెందినవాడు. తరువాత 26వ ప్రశ్న, ఆదాయ పన్నుపై ప్రజలకు అవగాహన కల్పించటానికి ప్రతి సంవత్సరము ఏ తేదీన కేంద్ర ప్రభుత్వము ఆదాయ పన్ను దినోత్సవాన్ని జరుపుతుంది? ఆన్సర్ జూలై 24. తర్వాత 27వ ప్రశ్న, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క నివేదిక ప్రకారము తీర ప్రాంతములో లభించే మత్స్య సంపదను ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలలో మన భారతదేశములోనే అగ్రస్థానములో నిలిచిన రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయితే సెకండ్ ప్లేస్ గుజరాత్ అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము. తరువాత 28వ ప్రశ్న, 27 యూరోపియన్ దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ ఆర్ యూరోపియన్ కౌన్సిల్ యొక్క
తదుపరి నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నిక కావటము జరిగినది? ఆన్సర్ ఆంటోనియో కోస్తా. ఈ యూరోపియన్ యూనియన్ ఆర్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయము బ్రసెల్స్ అనే నగరములో కలదు. అదే విధముగా ఈ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశముల సంఖ్య 27. తరువాత 29వ ప్రశ్న. ఇటీవల ముగిసిన 2024 సంవత్సరపు T20 వరల్డ్ కప్ టోర్నీలో గెలిచి విశ్వ విజేతగా నిలిచిన దేశము ఏది? ఆన్సర్ భారతదేశము. అయితే తన ప్రత్యర్థి వచ్చేసి దక్షిణాఫ్రికా. అదే విధముగా ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా మన భారతదేశానికి చెందిన జస్ప్రీత్ బుమ్రా గారు నిలవటము జరిగినది. అదే విధముగా ఈ టోర్నీలో అత్యధిక వికెట్లను తీసినది కూడా మన భారతదేశానికి చెందిన హర్షదీప్ సింగ్. తరువాత 30వ ప్రశ్న. హిందీ సాహిత్యానికి విశేష సేవలకు గుర్తింపుగా 2024 సంవత్సరానికి గాను ఇటీవల 12వ విశ్వ హిందూ సమ్మాన్ అవార్డునకు ఎంపికైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఉషా ఠాకూర్. తరువాత 31వ ప్రశ్న. ఇటీవల DRDO మరియు L&T అను సంస్థలు సంయుక్తముగా అభివృద్ధి చేసినటువంటి భారతదేశపు అత్యంత తేలికైన స్వదేశీ యుద్ధ ట్యాంక్ ఏది? ఆన్సర్ జొరావర్. ఈ జొరావర్ అనేది ఇంతకుముందు జమ్మూ ప్రాంతాన్ని పరిపాలించిన జొరావర్ సింగ్ గారి పేరు మీదుగా దీనికి పేరు పెట్టడము జరిగినది. తరువాత 32వ ప్రశ్న. 2024 సంవత్సరానికి గాను అగ్రికల్చర్ టుడే గ్రూప్ ద్వారా 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కార్యక్రమంలో మన భారతదేశములోనే ఉత్తమ వ్యవసాయ రాష్ట్రముగా మరియు ఉత్తమ ఉద్యానవన రాష్ట్రములుగా ఏ రాష్ట్రాలు నిలవటము జరిగినాయి? ఆన్సర్ ఉత్తమ వ్యవసాయ రాష్ట్రము వచ్చేసి మహారాష్ట్ర అయితే ఉత్తమ ఉద్యానవన రాష్ట్రము వచ్చేసి నాగాలాండ్. తరువాత 33వ ప్రశ్న. జాతీయ క్షయ టీబీ నిర్మూలన కార్యక్రమం కోసము కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఎవరు నియమితులు కావటము జరిగినది? ఆన్సర్ సౌమ్య స్వామినాథన్. తరువాత 34వ ప్రశ్న. ఇటీవల ప్రపంచ ఐటీ రంగాన్ని స్తంభింపజేసిన ఏ యాంటీవైరస్ యొక్క అప్డేట్ కారణముగా మైక్రోసాఫ్ట్ యొక్క అజర్ సర్వీస్ అనేది ఈ నెల జూలై 2024 ప్రపంచవ్యాప్తముగా పనిచేయటం అనేది ఆగిపోయినది? ఆన్సర్ క్రౌడ్ స్ట్రైక్. తరువాత 35వ ప్రశ్న. ప్యారిస్ నగర వేదికగా ప్రారంభం అయిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 యొక్క నినాదము ఏంటి? ఆన్సర్ గేమ్స్ వైడ్ ఓపెన్. తరువాత 36వ ప్రశ్న. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 సంవత్సరం యొక్క మస్కట్ ఏది? ఆన్సర్ ఫ్రీజ్. దీని అర్థం ఏంటంటే ఫ్రెంచ్ విప్లవం సమయములో స్వేచ్ఛకు చిహ్నముగా ధరించిన ఒక టోపీ. తరువాత 37. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 సంవత్సరం యొక్క ప్రారంభ వేడుకలు ఇటీవల ఏ నదిపైన ప్రారంభం కావటము జరిగినది? ఆన్సర్ సెన్ నది. ఇప్పటి వరకు ఏ ఒక్క ఒలింపిక్స్లోనూ ప్రారంభ వేడుకలు అనేవి నది మీద ప్రారంభం కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి ఒక నది పైన ప్రారంభ వేడుకలను ప్రారంభించటము జరిగినది. తరువాత 38వ ప్రశ్న. అంతరిక్ష పరిశోధనలో అత్యుత్తమ సేవలను అందించినందుకు గాను ఇటీవల ఏ భారతీయ శాస్త్రవేత్త ప్రతిష్టాత్మక హ్యారీ మాస్సే అవార్డునకు ఎంపిక కావటము జరిగినది? ఆన్సర్ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్. ఈ అవార్డును ఇచ్చే సంస్థ పేరు వచ్చేసి కాస్పర్, అంటే అబ్రివేషన్ వచ్చేసి కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్. ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ ఎవరంటే ఈయన మన భారతదేశపు మొట్టమొదటి బహుళ తరంగ దైర్ఘ్య ఖగోళ శాటిలైట్ అయినటువంటి ఆస్ట్రోశాట్కు నాయకత్వం వహించటము జరిగినది.
తరువాత 39వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సర్వే ప్రకారము తదుపరి 2024-25వ ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి వృద్ధిని ఎంతగా అంచనా వేయటము జరిగినది? ఆన్సర్ 6.5 to 7%. తరువాత 40వ ప్రశ్న, ప్రపంచములోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా ప్రసిద్ధి చెందిన హిమాలయాలలోని తూర్పు కారకోరం శ్రేణిలో ఉన్నటువంటి సియాచిన్ గ్లేజియర్లో మొట్టమొదటి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ మహిళా అధికారిగా ఎవరు నిలవటము జరిగినది? ఆన్సర్ సుప్రీత జీటీ. అలాగే మరికొన్ని, మన సియాచిన్ గ్లేజియర్లో మొట్టమొదటి మహిళా మిలిటరీ ఆఫీసర్ వచ్చేసి శివా చౌహాన్. అదే విధముగా మొట్టమొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ వచ్చేసి గీతికా కౌల్. తరువాత 41వ ప్రశ్న, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారి ప్రకారము ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25వ ఆర్థిక సంవత్సర బడ్జెట్ యొక్క ప్రధాన థీమ్ ఏంటి? ఆన్సర్ ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఎస్ఎస్ఎంఈ అండ్ మధ్యతరగతి. తర్వాత 42వ ప్రశ్న, ప్రపంచములోనే అతిపెద్ద నౌకాదళ వ్యాయామముగా పేరుగాంచిన రిమ్ ఆఫ్ ది పసిఫిక్ 2024నకు ఆతిథ్యం ఇచ్చిన దేశము ఏది? ఆన్సర్ అమెరికా. ఈ రిమ్ ఆఫ్ ది పసిఫిక్ అనే అతిపెద్ద నౌకా వ్యాయామములో సుమారు 29 దేశాలు అనేవి పాల్గొనటము జరుగుతుంది. తరువాత 43వ ప్రశ్న, డ్రగ్స్ నేరాలు మరియు సంబంధిత అంశములపై నేరుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి డైరెక్టుగా సమాచారం ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వము ఇటీవల ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ యొక్క ఫోన్ నెంబర్ ఏంటి? ఆన్సర్ 1933. తరువాత 44వ ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన మన్ కీ బాత్కి సంబంధించిన ఏ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గల అరకు కాఫీ గురించి ప్రస్తావించటము జరిగినది? ఆన్సర్ 111వ ఎపిసోడ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి జిల్లాలో గల అరకు కాఫీ గురించి ప్రస్తావించటము జరిగినది. తరువాత 45వ ప్రశ్న, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన హరిత హారం అనే పథకమును కాదని నూతన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పేరుతో మార్చటము జరిగినది? ఆన్సర్ వన మహోత్సవం. ఈ వన మహోత్సవం అనే పేరును ఇంతకుముందే అప్పటి కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రి అయిన కేఎం మున్షి గారు 1950లో నామకరణము చేయటము జరిగినది. తరువాత 46వ ప్రశ్న, ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోసో అనే ఏ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారముతో ఇటీవల నరేంద్ర మోడీ గారు సత్కరించబడ్డారు? ఆన్సర్ రష్యా. తరువాత దేశములోని అన్ని రాష్ట్రాల ప్రజల యొక్క ఆహార అలవాట్లు మరియు వారి ఆరోగ్య పరిస్థితులపై ఐసిఎంఆర్ అండ్ ఎన్ఐఎన్ అనే సంస్థ ఏ పేరుతో ఇటీవల ఒక వెబ్సైట్ని ప్రారంభించటము జరిగినది? ఆన్సర్ న్యూట్రిషన్ అట్లాస్. తరువాత 48వ ప్రశ్న, 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు విధించిన దేశ అత్యవసర పరిస్థితిని తేదీన మోడీ ప్రభుత్వం ఇటీవల ఏ పేరుతో దాన్ని మార్చి ఒక గెజెట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయటము జరిగినది? ఆన్సర్ రాజ్యాంగ హత్యా దినము. తరువాత 49వ ప్రశ్న, ప్రతిష్టాత్మక టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో మొట్టమొదటిసారిగా ఆసియా నుంచి చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులు ఎవరు? ఆన్సర్ లియాండర్ పేస్ మరియు విజయ్ అమృతరాజ్. లియాండర్ పేస్ గారు ఆటగాళ్ల విభాగంలో హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకుంటే మన విజయ్ అమృతరాజ్ గారు మరియు ఇతనితో పాటు ఇంకొకరు కూడా అనగా రిచర్డ్ ఇవాన్స్ గారు టెన్నిస్ క్రీడకు చేసిన సేవలకు గాను ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవటం జరిగినది. తరువాత చివరిది 50వ ప్రశ్న, భారతదేశ పరిధిలోని మహాసముద్రాల్లో
సముద్ర గర్భములోకి వెళ్ళి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుకొటకు కేంద్ర ప్రభుత్వము ఇటీవల ఏ పేరుతో మానవ సహిత సబ్మెర్సిబుల్ షిప్ని తయారు చేయటము జరిగినది? ఆన్సర్ మత్స్య 6000. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.